డిఎస్సి టీచర్ పోస్టులో జరిగిన అవకతవకలు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డేట్లతో సహా ఎన్ని పోస్టులు ఎలా చేశారు, ఏ రోజు ఏ జీవో ఇచ్చారు, ఆ జీవోని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకున్నారు. కేంద్ర స్థాయిలో పథకం సాధిస్తే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, రాష్ట్ర స్థాయిల తర్వాత, యూనివర్సిటీ స్థాయిల తర్వాత ఇవన్నీ గాలికి వదిలి పార్టిసిపేట్ చేస్తే, ఆ పార్టిసిపేట్ చేశారని ఎవరు ఇస్తారు లెటరు? శాప్ చైర్మన్ ఇస్తారు. అంటే అసలు ఆ పార్టిసిపేషన్ కూడా లేదు. లేని దాన్ని అతను మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు చూడండి, 100 రూపాయలకి. నేను వినింది ఏదో 15-20 లక్షలు అంట చెప్పారు కదా. బ్యాక్ ఆర్ట్కి దానికి పేరు బ్రిడ్జ్ అంటారు. అది కూడా మహిళా మంత్రి ఆథరైజ్ చేసింది. నాకు విచిత్రం. సో ఇలాంటి అవకతవకలకు పాల్పడి అడ్డంగా దొరికి అమ్ముకున్నామని తేలిన తర్వాత మాకు కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇచ్చిన జీవాన్ని తొక్కేస్తారు, సీక్రెట్ అంటారు. చెప్పారు ఆల్రెడీ, ఎవరో బయట వ్యక్తిని అక్కడిని తీసుకోవచ్చారు, అవుట్ సోర్సింగ్ వ్యక్తిని. అతను కూడా ఎగ్జామ్ రాశాడు. నంబర్ 1 ఎవరైనా ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఆ సీట్ కానీ ఆ ఉద్యోగం కానీ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉండాలా? రాసిందే కావాలని. అతను అప్లై చేయలేదంట. సార్ చెప్పారు ఇప్పుడే, పేపర్ నా దగ్గర ఉంటే నా ఒక్కటినే సరిపెట్టుకుంటానా, నాకు తెలిసిన బంధువులు ఫ్రెండ్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి. ఇదే కదా అవకతవకలు జరిగింది. మిమ్మల్ని రిజైన్ చేయమని, రాజీనామా చేయమని మొదట్లో మేము అడగల. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాం? సిబిఐ ఎంక్వైరీ వేయలేదు కాబట్టి, పారదర్శకంగా జరగలేదు కాబట్టి, మీరు మెచ్చే నాయకుడు, మీతో భాగస్వామ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు, ఆయన మంత్రివర్గంలో ఆయన్ని విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించాడు కాబట్టి అదన్నా చూసి నేర్చుకొని మీరు కూడా పాటించండి అన్నాం. దానికి ఆయన పేరేస్తారు. నేను చెప్పిన ఈ మోసపు తెలుగుదేశం వాళ్ళతో మనకు వద్దురా నాయన అని చెప్పిన. అందుకని మేనిఫెస్టోలో నా బొమ్మ వద్దు, మా కమలం గుర్తు వద్దు అన్నారు. చూడండి మీరు మేనిఫెస్టో. అంటే ఇప్పుడైతే జరుగుతుంది, పాత మేనిఫెస్టో జరగదు తెలుగుదేశం. అవి కూడా ఎక్కడో కనబడకుండా పోతాయి. సార్ డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఇది. మీ భాగస్వామి, మీ సీనియరు, మీరందరూ పొగిడే మన ప్రశ్నించే జనసేన నాయకుడు కూడా ఉన్నారు. ఏ మీటింగ్ అయినా ప్రధానమంత్రిని తెగ పొగిడేస్తాడు. ఎన్ని గంటలు పనిచేస్తాడు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా. నేను వచ్చిందే ప్రశ్నించడానికి. ఆ ప్రశ్న అనేది ఏందో పోయింది. పబ్లిక్గా వాళ్ళ సొంత మీటింగ్లో, ఎవరో చూసిందో ఎవరో సీక్రెట్గా రికార్డ్ చేసిందో కాదు, వాళ్ళ సొంత మీటింగ్లోనే మీరు ఎవరైనా ప్రశ్నిస్తే గెడౌట్, ఆ పార్టీలో ఉండొద్దు అన్నాడు. నేను నడిపిస్తే మీరు నడవండి. మంచిదే, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఎవరు అడగడానికి లేదు, అది వారి ఇష్టం. కానీ ప్రధానమంత్రి గారిని మీరు అనుసరిస్తారు, ఆయన పొగడతారు. ప్రధానమంత్రి ఆయన విద్యాశాఖ మంత్రిని తొలగించారు. మీరు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రికి చెప్పండి మీరు, సార్ మనం కూడా ఇక్కడ అలా చేయాలి, మనకు మంచి పేరు వస్తుంది, తప్పులు జరిగినాయి, కడిగిన ముత్యంలా వస్తే మళ్ళా తెచ్చుకుందాం, మీరు చెప్పండి. లేదు, మేము అడిగిన డిమాండ్లో ఇంకోటి ఏంటి, డిఎస్సి కాకుండా ఫీజు రియంబర్స్మెంట్. పిల్లలు మీరు చదువుకోండి, గవర్నమెంట్ మా బాధ్యత, మీకు మీ తరఫున డబ్బులు చెల్లిస్తామని ఫీ రియంబర్స్మెంట్
స్కీమ్ పెట్టింది. 6,500 రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఇవి తీర్చాలి అని ఎవరు కోరుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? ఈ పిల్లల ఏబీవీపీ బీజేపీ యొక్క విద్యార్థి విభాగం నిన్నే బంద్ పిలిచింది. నిన్న బంద్ పిలుపులో అంటే వాళ్ళు భాగస్వామ్యమే ప్రభుత్వంలో, వాళ్ళే కోరారు 6,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఇది వెంటనే ప్రభుత్వం చెల్లించాలి అని. మేము కొత్తగా అడిగేది కాదు. దానిలో కొంచెం ట్విస్ట్ చేసి కూడా పెట్టారు, పరీక్షలన్నీ పారదర్శకంగా జరగాల అని. డిఎస్సి అని పెట్టకుండా పారదర్శకంగా జరగాలని వాళ్ళు అడిగిన డిమాండ్లోనే ఉంది. రాజీనామా చేయాలని కోరుతుంది. డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయి కాబట్టి రీఎంబర్స్మెంట్ పేద ప్రజల కోసం మీరు చదువుకోండి, మేము బాధ్యత అని భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళ తరఫున ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి అని ఏబీవీపీ కూడా నిన్న బంద్ ప్రకటించింది. మేము కూడా దానిలో పాల్గొన్నాం. సో ఇవి మేము కొత్తగా చేసిన నినాదాలు, మేము కొత్తగా కోరిన కోరికలు కాదు. మీ దగ్గర ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యమైన బీజేపీ, దాని విద్యార్థి విభాగమైన ఏబీవీపీ పిలుపునిచ్చి కోరేది కూడా ఇదే. ప్రశ్నించే ఇంకొక కూటమిలో భాగమైన జనసేన కూడా అడిగేది ఇదే. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కోరికను గమనించి, ఇది వైసీపీది కాదు, వైసీపీ ఇప్పుడు ప్రజల గొంతుక, వారి గొంతుకై మాట్లాడుతున్నాం. మధ్యలో ఎవరు అన్నారు, ఎవరు కంప్లైంట్ ఎవరు చేయటం లేదు అని. ఎన్ని కేసులు ఉన్నాయి కోర్టులో? మీకు కనబడటం లేదా? వినబడటం లేదా? ఈ డిఎస్సి అవకతవకలు కానీ, ఈ రీఎంబర్స్మెంట్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అందరూ కలిసి. 10వ తేదీ ర్యాలీ కూడా. ఎందుకంటే ప్రజల మనోభావాన్ని, ప్రజల ఇంట్లో నుంచి రాకపోవచ్చు, వాళ్ళ మనోభావాన్ని మేము ఎలుగెత్తి చాటుతున్నాం. దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం, ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువతకి, స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి అందరికీ అభినందనలు తెలుపుతూ, పోలీసు వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తారు, మీ ఫోటోలు తీస్తారు. ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీకు రావన్న అండగా ఉన్నాడు, మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. నేను అందుకు చెప్పిన, మీకన్నా ముందర నా ఫోటో పెట్టుంది, ఏమన్నా ఉంటే ముందర నన్ను తీసుకొని పోవాలా. ఈరోజు సాయంత్రం వరకు ఇది ఇలాగే కొనసాగుతూ, రేపు మళ్ళీ ఇక్కడే రూరల్ మండల నాయకులు చేస్తారు. ఎల్లుండి బాలాయపల్లిలో, ఆ పక్క రోజు టక్కిల్లో ఈ రిలే నిరాహార దీక్షలు ఉంటాయని తెలుపుకుంటూ, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం కొందరైతే కళ్ళు తెరిచారు, తెలుస్తుంది. అసలు వ్యక్తులు కళ్ళు తెరవాలని కోరుకుంటూ, ప్రజలు ఓటేశారు, ప్రజల కోసం పాటుపడండి, ప్రజల కోసం పనిచేయండి. దానికి మేము కూడా సహకరిస్తాం. ఆ విధంగా చేసేటట్టయితే లేదు అని అంటే ప్రజలు ఆల్రెడీ గమనించుండారు, ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ధారణ కూడా వచ్చిండారు. అంటే ప్రతిసారి మేము చెప్తుంటాం, ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఉన్న ప్రభుత్వాన్ని దించేస్తారు అని. సో 27లో ఇది తప్పకుండా నిజం అవుతుంది. 27 ఎలక్షన్లో ప్రభుత్వం గట్టి దిగాల్సిందే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ నిరాహార దీక్ష కూర్చున్న యువత అందరికి కూడా
అభినందనలు తెలుపుకుంటూ మీకు మరొకసారి సంఘీభావం తెలుపుకుంటూ సెలవు డిఎస్సి బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. డిఎస్సి బాధితులకు ప్రభుత్వం వెంటనే డిఎస్సి బాధితులకు ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ వెంటనే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 2 చేతులు ఇట్లా పెట్టి సంపద సృష్టిస్తా, అందరికీ పంచుతా, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తా, ఇవ్వకపోతే ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని రాగాలు తీసి పాడి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతున్నా నిరుద్యోగ వృత్తి ఎట్లా పోయిందో, ఈ మహిళలకు ఇస్తా ఉన్న 1500 ఎట్లా పోయిందో, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనాయో వాటి గురించి ఏం పట్టకుండా ఇప్పుడు బీద మొహం పెట్టుకొని ఇట్లా నీరసంగా కూర్చొని బీద మాటలు మాట్లాడుతూ కొత్త చేతులు ఉన్నాయి ఏం చేయలేను అని ఏదేదో సొంతపులు చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు మీరు ఇంతంత పెద్ద దీర్ఘాలు తీసి సంపద సృష్టిస్తా అన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు సృష్టించిన సంపద ఏదయ్యా అని మేము క్వశ్చన్ చేస్తూ ముఖ్యంగా ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం,